మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు. ఇక్కడ అహంకారమే ఉండకూడని అహంకారాన్ని నేను ఆర్జించున్నాను. మనిషికి దేవునికి ఇష్టం లేని దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంతేకాదు, మనము ఎందుకు పనికిరాని వారు, బట్టి పాత్రలను గట్టి పూచినట్టు వారు. అందుకే దేవుడు ఏమొచ్చున్నాడు ఇక్కడ, అహంకారమే ఉండకూడని అహంకారంలో నేను ఆర్జించుతున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పెట్టిన మాట్లాడకుడి అని భక్తులను నేను ఆర్జించుచున్నాను. పొగరు పెట్టి మాట్లాడకూడదు. క్రైస్తవ జీవితం అంటే ఒక పోరుబాట కాదు, ముళ్ళ కంచెల రాళ్ళ దాటిగా కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, చాలా తగ్గించుకొని ఉండాలి క్రైస్తవ జీవితం అంటే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, పొగరు పెట్టిన మాట్లాడకుడి అని భక్తులను నేను ఆర్జించుతున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధం 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 అంత పరిశుద్ధం ఉత్తర పరిశుద్ధం దేవానికి స్తోత్రం స్తోత్రం అయినా దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు, మా మధ్యలోనే ఉన్నావు తండ్రి. మాట్లాడుచుంది మీరే కానీ ఏది కాదు. మీ రోజు రోజులు ప్రతి ఒక్కరి జీవనం ఈ కంకీకారుగా మీరు చేయమని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని తన రోషం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ, నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడైన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యము రెండంచులు గల ఖడ్గం, కీడులోంచి ముందులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో కూర్చోడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృప తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడేకుండా అసత్యం. ఆయన ఉన్నాడని మనకు దయచేయకుండా నమ్మినప్పుడే దేవుడి కార్యం జరిగిస్తాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడే ఉండను. ఆయన సన్నిధితో మన మధ్యలో ఉండను. ఇద్దరు ఉన్న దగ్గర నేను ఉంటానికి సరించిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ, 75వ అధ్యాయం కీర్తన 75వ అధ్యాయంలో 4వ వచనం నుంచి, అహంకారులే ఉండకుడి, అహంకారులకు నేను ఆర్జించుతున్నాను. ఎందుకంటే దేవుడికి వినయతలు కలిగి ఉండాలి, నమ్రత కలిగి ఉంటారు దేవుడు. అప్పుడే దేవుడు సంతోషపడతాడు, ఆనందపడతాడు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక సైన్యాధిపతుడు ఉన్నాడు. ఆ సైన్యాధిపతుడు అతని ఎప్పుడూ జైలు పొందుతూ ఉంటాడు. యుద్ధంలో ఎక్కడికి వెళ్ళినా అతనికే జైలు, అపజయం ఏనాడు లేదు అతనికి. అందుకతనికి అహంకారంతో గర్వంతో ఉన్నాడు అతను. ఎప్పుడైతే అలా ఉన్నాడో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అతను ఒక ఐగుప్తు దేశానికి వెళ్ళాడు యుద్ధానికి. ఎంతో చూసుకుని జైలు పొంది అక్కడ ఒక బలిపిల్ల దొరికితే తీసుకొని వస్తాడు ఇంటికి. ఎందుకంటే ఎవరొకరి ద్వారా మారాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వచ్చి మంచిగా అన్నీ చూసుకొని బెడ్రూమ్లో ఇల్లు తోడడం దగ్గర వచ్చింది. అప్పుడే ఆయన కూడా స్నానం చేసి బెడ్రూమ్లోకి వచ్చాడు. అప్పుడు ఆయన బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ బలిపిల్ల తన భార్య దగ్గరికి వచ్చి అక్కడ ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతుంది. అమ్మ, మన యజమానుడు చాలా అందగాడు, సుందరుడు, చిత్తవీరుడు, అన్నీ బాగున్నాయమ్మా అన్నాడు. అవునా ఉంది, కానీ ఇంటి మీద కుష్ఠరోగమే బాగోలేదు అందక. ఆ కుష్ఠరోగం పోవాలంటే ఏం చేయాలి అని అడిగిందాడు. మా ఊళ్ళో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త ప్రార్థన చేస్తే స్వస్థవుతుంది అని. అప్పుడు వెంటనే భర్తకు కబురు పెట్టిందాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎప్పుడైతే భర్తకు కబురు పెట్టిందో అప్పుడు వెంటనే రాజుగారి దగ్గర లెటర్ రాయించుకొని
బయలుదేరాడు ఆయన ఐగుప్తు దేశం. ఆ లెటర్ పట్టుకెళ్ళి ఆ రాజుగారికి ఇచ్చాడు. అతను ఆ లెటర్ చదివి నేనేం బాగు చేసేవాడినా, నేనేమో స్వస్థపరిచేవాడినా అని చెప్పి ఆ లెటర్ను చెప్పేస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఎలీషా కబురు పెడతాడు, నువ్వేదో బాగు చేస్తావు కాదు, వెంటనే పంపించేవాడు. అప్పుడు గుర్రం మీద వస్తున్నాడు, చాలా గర్వంతో. వెనకాల 5 సైన్యాధిపతులు ఉన్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సజీవుల తండ్రి, కృపామైన గర్భవతి లోకర్షకుడు, లోక పాపములను పుస్తకం ఉంచిన దేవుని గొర్రెపిల్ల. అప్పుడు గుర్రం మీద కూర్చొని ఆ సైన్యాధిపతులు కబురు పెట్టాడు లోపల ఎలీషాకి. ఎందుకంటే సైన్యాధిపతులు వచ్చాడు, పిలిచాడు సైన్యాధిపతులు దేవుని పెట్టాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే లోపలే కూర్చొని ఉన్నాడు. మామూలు వాళ్ళకి అంత గర్వం ఉంటే మరి సేవకులకి ఎంత ఉండాలి? అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు ఎలీషా దగ్గర. యోర్దానులో 7 సార్లు ఉండమని చెప్పు, వెళ్ళి అన్నాడు అక్కడ. అందువల్ల దేవుడు అలా మాట్లాడుచున్నాడు అక్కడ. సర్వాధికారులు సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. అప్పుడు 7 సార్లు ఉండమని చెప్పు, చిన్నపిల్ల సరైన అయిపోతుంది అన్నాడు ఎలీషా. అప్పుడు అన్నట్టు యోర్దానికే ఉండగా చాలా నదులు ఉన్నాయి, ఎదురున్న మనకొచ్చు కదా, నువ్వు ఒంటి మీద చేసి ప్రార్థన చేస్తా వచ్చాను అని చెప్పి వెళ్ళిపోతున్నాడు చాలా గర్వంగా. సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత వృద్ధాప్యం ఉన్న సైన్యాధిపతులు అంటున్నాడు, అయ్యా మరి ఎందుకంటే ఒంటి మీద చెయ్యి వేసేది కన్నా యోర్దానులో మునుగడం గొప్ప విషయం కదా అని చెప్పి అన్నప్పుడు, అప్పుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇది యోర్దానులో మునుగమంటావా అని అడిగాడు. ఎందుకంటే మనుషులకు జీవో ఎక్కువ, అది తగ్గించుకోవడం వచ్చింది. దేవుల్లో మనం ఉండగా అది తగ్గించుకోలేకపోతే మనం దేవుల్లో ఉండలేము. అందుకన్నాడు క్రైస్తవులకి హిందువులకు తారతమ్యం ఏంటంటే క్రైస్తవులు తగ్గించుకొని అతను వాడు ఏం మాట్లాడినా మౌనంగా ఉండి తను మంచిగా అయిపోతూ ఉంటారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు యోర్దానులో మునిగేటప్పటికల్లా 3 సార్లు మునిగేటప్పటికే చిన్నపిల్ల శరీరం అయిపోతుంది. 7 సార్లు మునిగేటప్పటికల్లా అతను గర్వము అహంకారము దిగజారిపోతాడు. కాళ్ళు నడకని వెళ్ళి ఎలీషా కాళ్ళు పట్టుకొని, నీ దేవుడే నా దేవుడు, నా దేవుడే నీ దేవుడు. ఎందుకంటే దేవాది దేవుడు మన దేవుడు ఉంటాడు. అందుకని చూడు, మనతోటే కలిసి జీవిస్తాడు, మనతోటే ఉంటాడు. అందువల్ల మన దేవుళ్ళలో బలంగా ఉండాలి అక్కడ. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? అహంకారులే ఇవ్వడని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వాధికారుడు సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. ఎందుకంటే దేవుని వాక్యము ఎత్తుగా ఉంటుంది, భయపెట్టిగా ఉంటుంది దేవుని వాక్యం ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, కొమ్ము ఎత్తుకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తుకుడి, పొగలో పెట్టిన మాట్లాడుకుడి అని భక్తియుడికి నేను ఆర్జించున్నాను. ఎందుకంటే పొగలు పెట్టి మాట్లాడకూడదు, దేవుడికి ఇష్టం ఉండదు. అందుకే అంటున్నాడు, నీవెంత నమ్రతగా చేస్తే అంత నమ్రతగా దేవుడు మాట్లాడతాడు అక్కడ. అదే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ దావీదు మహారాజు ఇశ్రాయేలు జనాంగానికి, ఎందుకంటే మొరియాకి యుద్ధం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే యుద్ధం జరుగుతూ ఉందో, యుద్ధం ఎప్పుడు సంవత్సరం దాకా ఉండిపోతాయి యుద్ధాలు. అందువల్ల అందరూ యుద్ధం చేసి చచ్చిపోయిన తర్వాత అక్కడే రాజు వెళ్తాడు యుద్ధానికి. అందుకు మేడగా తిరుగుతున్నాడు చాలా చల్లగా దావీదు మహారాజు గారు. తిరుగుతూ ఉండగా అప్పుడు ఇంట్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి, యుద్ధం జరుగుతుంది కాబట్టి. అలా చేయకుండా ఆయన తిరుగుతూ ఉండగా సాతాను అంతలో దూరిపోయింది, కాబట్టి కనబడి సాతాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎప్పుడైతే దూరిపోయిందో అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఉరియాన భార్య స్నానం చేస్తుండగా ఆమెతో తప్పు చేస్తాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఒక్కో సేవకుడిని పంపించాడు,
నువ్వు వెళ్ళి దావిదు మహారాజుతో మాట్లాడాలి. అప్పుడు ఆయన వచ్చి ఆయన వస్తుంటేనే తనకి చాలా ఇదిగా ఉంది దావిదు మహారాజుకి. ఈ సమయంలో ఎందుకు వస్తున్నాడు అని చెప్పనుకుంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుని బిడ్డలు వచ్చినప్పుడు సాధారణ గజగజ ఉడికిపోతుంది. అది అందుకు తట్టుకోలేదు. అక్కడ వచ్చారు, కూర్చోబెట్టాడు. దేవుని బిడ్డలు వచ్చాడండి అని అంటున్నాడు అక్కడ. అన్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు అంటున్నాడు ఆయన, నీకు చెప్పడానికి వచ్చాము అన్నాడు. చెప్పండి అన్నాడు. ఒక ధనవంతుడికి ఎన్నో గొర్రెలు గుడ్లు ఉన్నాయి. కానీ ఆ ఎదురుగుండా ఉన్న ఆయనకి ఒకే ఒక గొర్రె ఉన్నది. ఆ గొర్రెని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. కౌపిన పండుగ పెట్టుకుంటున్నాడు. ఎంతో ఆదరణతో చూస్తున్నాడు అతను. అప్పుడు దారిని పోయే స్నేహితుడు వచ్చాడు. అయితే దారిని వచ్చినప్పుడు అప్పుడు తన ఎన్నో గొర్రెలు ఉన్న అతను అందులోంచి ఒక గొర్రె కూడా తీయకుండా ఎదురుగుండా ఉన్న ఒకే ఒక గొర్రె నిలుచుకొని వచ్చి వధించి ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడైతే ఏర్పాటు చేస్తాడో ఆ మాట చెప్పేటప్పుడు కదా దావిదు మహారాజు ఉన్న సాధారణ గజగజ ఉడికిపోతుందని. అయితే ఒక గొర్రెకు బదులు 4 గొర్రెలు పంపించాను. అతనికి నేను మరణ శిక్ష విధిస్తున్నాను అన్నాడు. అతనికి నేను మరణ శిక్ష విధిస్తున్నాను. అవును, విధించాను, తప్పదు మరణ శిక్ష అన్నాడు నాతాను ప్రవక్త. మరణ శిక్ష విధించాను అతనికి. ఆ ధనవంతుడు నీవే ఆ ధనవంతుడు. మరణ శిక్ష వేసుకుంటావా? వేసుకో అన్నాడు. అప్పుడు దొరికితో ఏడుస్తున్నాడు. ప్రభా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభా అని చెప్పి ఎంతో కన్నీరు కాచాను. అప్పుడు నాతాను అంటున్నాడు, నువ్వు చేసిన తప్పిదం. ఎందుకంటే తన బిడ్డ అంగవైకల్యంతో పుడుతుంది. దావిదు మహారాజు బిడ్డ. ఆ బిడ్డను చూసుకుంటూ నువ్వు బ్రతుకని చెప్పి వెళ్ళిపోతాడు నాతాను ఇక్కడ. అప్పుడు ఎంతో కన్నీరు కాచిన తర్వాత ఆ బిడ్డను దేవుడు చెప్పేస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త సర్వోన్నతుడైన ఏమొచ్చినట్లా తూర్పు నుండేను పడమటి నుండేను అరణ్యం నుండేను ఇచ్చగలరు. దేవుడే తీర్పు తీర్చేవాడు. దేవుడే తీర్పు తీర్చుతాడు. అందుకంటే ఎవరు తీర్చరు, దేవుడు ఒక్కడే తీర్పు తీర్చగలడు. ఆయన ఒకరిని తగ్గించడు, ఒకరిని హెచ్చించడు. ఎందుకంటే మన ప్రవర్తన బట్టి మన క్రియలను బట్టి దేవుడిని తగ్గిస్తాడు. అందుకంటున్నాడు. తర్వాత దేవుడే హెచ్చిస్తాడు ఇక్కడ. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఆయన ఒకరిని తగ్గించడం, ఒకరిని హెచ్చించడం. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. అందులో ద్రాక్షారసము పొంగుచున్నది. ఎందుకంటే ద్రాక్షారసము పొంగుతుంది ఆ పాత్ర. అది సంబరముతో నిండి ఉంది. ఆయన దానిలోనికి పోల్చున్నాడు. భూమి మీద ఉన్న భక్తులందరూ మట్టితో కూడా దాన్ని పీల్చివేయి ముక్కివేవాడు. అది పీల్చేస్తున్నారు మట్టి అంతా కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. భూమి మీద ఉన్న భక్తులందరూ మట్టితో కూడా దాన్ని పీల్చి ముక్కివేవాడు. నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచారం చేయగలను. యాకోబు దేవుడు నేను నిత్యము కీర్తించగలను. నాకు వచ్చేది 9వ వచనం చూడండి. ఇక్కడ దేవుడు సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడైన ఆయనే మాట్లాడుచున్నాడు మనతో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినట్లా యెహోషువ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అది చెప్పిన తర్వాత చెప్తాను నేను. యెహోషువ చాలా పెద్ద ప్రవక్త. ఆయన ఇక్కడ మోషే గారు 2 సార్లు 2 తప్పులు చేశాడు. ఆయన ఆ 2 తప్పులు కూడా మామూలుగానే, కానీ దేవుడికి కోపం వచ్చింది. ఎర్ర సముద్రము, అగ్ని సముద్రము దాటి దేవుడు తీసుకొస్తాడు. మోషే ఇశ్రాయేలు జనాంగా తీసుకొచ్చినప్పుడు దాహం వేస్తుంది, మాకు ఎలాగైనా అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వోధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడైన ఎప్పుడైతే ఇక్కడ నీరు కావాలి, నీరు ఇవ్వకపోతే మేమందరం కూడా చచ్చిపోతామని చెప్పి మోషే అన్నప్పుడు
అప్పుడు మోషే దేవుడిని మొదలుపెట్టాడు. మోషేని చాలా తిట్టారు ఐగుప్తు ప్రజలు. ఎందుకంటే మనుషులం కదా, అవసరానికే వాడుకుంటాం కానీ విశ్వాసం ఉండదు మనుషులకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు అంటున్నాడు అక్కడ, ఏమొచ్చినాడు అక్కడ, అప్పుడు దేవుడు అన్నాడు, పంట మీద నా నామాన్ని కొట్టు. దేవుడు నామాన్ని కొట్టాలి. నువ్వు ఏదైనా సరే, నువ్వు ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా, ఏది చేసినా దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. అంత ప్రవక్త ముందు కూడా ఆయన మర్చిపోయాడు దేవుడు నామాన్ని కొట్టకుండా. మామూలుగా కొట్టేస్తాడు ఆ బండ మీద. కొట్టి ఆయన ఎదుర్కొంటున్న చెట్టు కొమ్మ విచ్చి నీటిలో పడేస్తాడు. పడేసిన తర్వాత మంచి నీరుగా మారిపోతుంది, అయిపోయింది. ఆ తర్వాత 10 లక్షల పక్కన తీసుకురావడానికి మోషేని తీసుకెళ్ళాడు దేవుడు. అహరోన్ని ఈ ఇశ్రాయేలు జనాంగం దగ్గర ఉండమని చెప్పాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు తాను అగ్నితో రాస్తాడు 10 అక్షరాలు కూడా. ప్రతి మనిషి 10 అక్షరాలు పాటించాలి కంపల్సరిగా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 10 అక్షరాలు కూడా రాసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారు ఇశ్రాయేలు జనాంగం? వాళ్ళు తప్పుడు పనులు చేస్తున్నప్పుడు దేవుడు భరించలేక ఆయన కత్తెర నిలబెట్టి 23,000 మందిని అక్కడికక్కడే చంపేస్తాడు. ఎందుకంటే పాపం పరమకమైనప్పుడు మరణము తథ్యం. ఆజ్ఞ ప్రసక్తి లేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆగదు ఎదుర్కోవడం. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. అందువల్లనే దేవుడు అక్కడ చంపేస్తాడు. అప్పుడు మోషే 2 బార్లు సంఘంలో పెట్టుకొని తీసుకొస్తున్నప్పుడు ఇంకా వాడు తప్పులను భరించలేక అది చూడలేక ఇష్టపడతాడు. ఆ 2 బార్లను కూడా కొట్టేటప్పుడు కల్లా అప్పుడు దేవుడు అంటాడు, ఎందుకంటే నేను శిక్ష వేయొచ్చు కానీ ప్రజలకి నువ్వు వెళ్ళడానికి వీలేదు. ప్రభుత్వం ఏంటి, వాడు ఏది చెప్పినా నువ్వు చేయవలసిందే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, నువ్వు తప్పు చేయడానికి వీలేదు అని చెప్పి 2వ తప్పుగా ఇచ్చాడు అక్కడ. అప్పుడు యెహోషువని ఆయన ప్రవక్తగా ఏర్పాటు చేశాడు. బాలికల ప్రపంచ దేశాన్ని తీసుకెళ్తున్నాడు. ఈ లోపల ఇక్కడ యెహోషువని సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడైన యెహోషువ 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇక్కడ ఎరుకో వాడిని బద్దలు కొట్టడానికి బయలుదేరాడు యెహోషువ. అప్పుడు మోషే వచ్చినప్పుడు వాళ్ళు పంపించేవాడు. యెహోషువ పంపించాడు. అప్పుడు యెహోషువ బయలుదేరి వెళ్ళేటప్పుడు 2 రాజ్యాన్ని జయించి వెళుతున్నాడు. అక్కడ రాహూబు అనే వేశ్య దేవుల్లో ఉన్నది. ఆవిడ ఎరుకో పట్టణంలో ఉంది. ఆవిడ దగ్గర పంపించాడు దేవుడు. యెహోషువ పంపించాడు ఎరుకో. ఆమె యేసు దగ్గరికి వెళ్ళి మీరు చేస్తారో మేము చేస్తామో కనుక్కోమని పంపించాడు. అప్పుడు సైట్ వెళ్ళింది. ఇద్దరు అర్ధరాత్రి 2 గంటలకు వెళుతుంది. లేకపోతే చంపేస్తారు రాజ్యం. ఎవరైనా సరే వెళ్ళి తలుపు కొడతారు అర్ధరాత్రి. ఈ సమయంలో వచ్చారేంటి అని చెప్పి లోపలికి పిలిచి, ఏంటి ఈ సమయంలో వచ్చారు అన్నప్పుడు, మేము ఎరుకో పట్టం మీద ఇద్దరు వద్దాం అనుకుంటున్నాం, మీరు చేస్తారా మేము చేస్తాము అని అన్నప్పుడు అప్పుడు అక్కడ సాక్ష్యం చెప్తుంది. అదే మాట్లాడుతుంది ఇక్కడ. మీరు ఐగుప్తు దేశంలోకి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు ఎలా ఆరిపోచేసినాం, యొర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సియోకు, ఓగోకు మీరు ఏమి చేస్తున్నారో, అనగా మీరు వారి ఎలాగో నిర్మూలన చేస్తున్నారో ఆ సంగతి మేము మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాడు. ఆ వడ్డీ మేము వింటున్నప్పుడు మా గుండెలు దండాలు ఆడిపోతున్నాయి. మీ దేవుడు చాలా గొప్పవాడు, బలమైన శక్తి గలవాడు. అలాంటి మీరు ఎందుకు భయపడతారు? ఇదే చేయం. అపజయం లేదండి, అపజయం లేదు. నిజమే, మనకు అపజయం పడతలేదు. మనకు ఏది తరచినా దేవుడు గుర్తు పెట్టుకొని నడిచినప్పుడు దేవుడు మనకు ఎంతో మంచిగా జరిగిస్తాడక్క. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎలా నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాడు. మీ దేవుడని యెహోవా పైన ఆకాశంలోను కింద భూమి ఎందుకు దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం మాత్రం లేదు. ఎందుకంటే మన దేవుడి దగ్గర ఏది పరిచయం.
మన విశ్వాసంతో నమ్మాలి కానీ దేవుడి కార్యం జరిగిస్తున్నాడు. అందుకే ఇక్కడ కూడా అతను బయలుదేరి వెళ్ళారు రాజుభట్లు. అప్పుడు అందులో వాళ్ళు రాజుభట్లు వచ్చేసారు. గౌరవ బుద్ధి మీద తీసుకెళ్ళి దాచేస్తుంది. ఇద్దరు రాజుభట్లు ఈ రాబోని వేశారు. అప్పుడు వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయినయ్యా, వెళ్ళండి, నేను చెప్పేటప్పుడు దొరుకుతూ వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు నెమ్మదిగా క్రింద తెచ్చి మీకు ఎంతో ఉపకారం చేశారు కదా, మరి నాకేం చేస్తారని అడిగింది. రాబోని వేశారు. ఎందుకంటే దేవుడు మన కార్యం చేసినప్పుడు ఇతరులకు మనం ఉపకారం చేయాలి. అక్కడ మీకేం కావాలో కోరుకోవాలన్నారు వాళ్ళు రాజుభట్లు. మీరు ఎంత వచ్చినప్పుడు నా తల్లిదండ్రులను కానీ అక్కజనులను కానీ ఎవరిని చంపడానికి వీల్లేదు అని అడిగింది ఆమె. అయితే నీ ఇంటి మీద ఎర్రచండ కట్టు. ఎరుపు అంటే దేవుడి రక్తము, దేవుడి రక్తము ఎరుపు అంటే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, గొర్రె పిల్లను వదిలించి ఇశ్రాయేలు జనాంగం ప్రతి దూర మొత్తం మీద శిలువ గుర్తు వేయబడుతున్నది. దేవుడి రక్తము పరిశుద్ధమైనది. యేసు ప్రభు రక్తము పరిశుద్ధుడైన ఆ పరిశుద్ధుని రక్తం ప్రతి దూర మొత్తం మీద ఉండాలి. అప్పుడే దేవుడి కార్యం జరిగిస్తాడు. అక్కడ అప్పుడు ఇక్కడ చెప్పాడు, అయితే ఎర్రచండ కట్టేసి మేము దాటి వెళ్ళిపోతాం వీళ్ళు అని చెప్పన్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు 9వ వచనం నుంచి. కాబట్టి దేవుడు ప్రజలకు విశ్రాంతిని ఇచ్చినది. 6 రోజులు కష్టపడ్డాడు దేవుడు, 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ. అలాగే ప్రజలకు కూడా దేవుడు విశ్రాంతిని ఇస్తున్నాడు. ఆదివారం నాడు కంపల్సరిగా ఆలయంలో ఉండాలి. ఒక దినములు ఆలయంలో ఉంటే 1000 దినాలతో సమానం అన్నాడు దేవుడు అక్కడ. అందుకు ఆలయంలో ఉండాలి దేవుడు. అప్పుడు అదే విశ్రాంతి దినం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదివారం పూట పిల్లలు చాలామంది చదువుకోమంటారు. ఎందుకంటే ఈ మొక్కని ఆ మొక్కని చదవమంటారు. ఆదివారం విశ్రాంతి దినం దేవుడు అందరికీ సెలవు చేశాడు. అందులో మేము కూడా చదువుకోమంటారు అక్కడ. అందుకు మన దేవుడు ఆలయం కోసమే సెలవిచ్చాడు ఆయన ఆ విశ్రాంతి దినాన్ని. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి దేవుడు ప్రజలకు విశ్రాంతి ఇచ్చింది. ఎందుకనగా దేవుడు తన కార్యాలను ముగించి విశ్రమించిన ప్రకారము, దేవుడు తన కార్యాలను ముగించి విశ్రమించాడు ఆయన. అందుకంటున్నాడు విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించాడు. ఎందుకంటే దేవుల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ లోకంలో నువ్వు ఎంతో చేయొచ్చు, నీ కుటుంబం కోసం ఎన్నో చేయొచ్చు. అదే ఒక ఆయన అడుగుతాడు, అయ్యా మాకు వివాహం చేసావు కదా, మరి కుటుంబాన్ని చూసుకోవాలి కదా, మరి నీ సేవ కూడా చేయమంటున్నావు ఏంటి అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నీ కుటుంబాన్ని ఇచ్చేంతవరకే, ఆ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది నీకు. కానీ నాకు ఈ లోకంలో నువ్వు వచ్చినందుకు, ఈ లోకంలో నువ్వు పుట్టినందుకు మరి నా కోసం ఏం చేస్తావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు నువ్వేం చేస్తావు? నా సేవ నేను చేసావా? ఒక ఆత్మను రక్షించావా? నా గురించి ఏదైనా చెప్పావా అని అడిగినప్పుడు జవాబు దొరకదు అక్కడ. 24 గంటలు నా కుటుంబాన్ని చూసుకున్నాను, నా కుటుంబ పరిస్థితి, నా కుటుంబానికి లోటు లేకుండా చూశాను. తింటున్నామా నవ్వుతున్నామా తెల్లారైతే కాదు. ఎందుకంటే దేవుడితో కలిసి జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో మనం చేసేది ఒక్కటైనా మంచి పని చేయాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆటి కోసం బ్రతకాలి, ఆటి కోసం జీవించాలి. బ్రతుకుంటే ఆయన కొరికే చావైన మరియు లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, కాబట్టి దేవుడు ప్రజలకి విశ్రాంతిని ఇచ్చినది. ఎందుకనగా దేవుడు తన కార్యముల గురించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించాడు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవరినూ పడిపోకుండా, అవిధేయత అంటే తప్పు చేయడం, అవిధేయత దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించడం. దేవుడి వాక్యం ఏం చెప్తుంది? నీతిగా బ్రతకబడుతుంది, వేరే మార్గము సత్యము జీవము, దాని ద్వారా తప్ప ఎవరు పరలోక రక్షణ ప్రవేశం లేదు. నా మార్గంలో నడవాలంటే నీతిగా బ్రతకాలి, నా మార్గంలో నడవాలంటే నిజాయితీగా బ్రతకాలి, నా మార్గంలో నడవాలంటే మంచిగా బ్రతకాలి. మరి ఎలా బ్రతుకుతున్నావో ఒక్కసారి ఆలోచించుకోవాలి.
నీతిగా బ్రతకమంటున్నాడు, నిజాయితీగా బ్రతకమంటున్నాడు. మరి నువ్వెలా చేస్తున్నావు ఈ లోకంలో? నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకోకపోతున్నావు, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకోకపోతున్నావు. దేవుని మాట పెట్టలేదు, దేవుని వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే స్త్రీలు కూడా నడిపించినప్పుడు చక్కగా అంతా కూడా బాగుండేది, చక్కగానే. మళ్ళీ స్త్రీలు కూడా నడిపించాలి. ఇదంతా కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఎందుకంటే దేవుడితో గడపాలి. మన కష్ట సుఖాలన్నీ స్త్రీల పట్ల పంచుకునే వాళ్ళు, అందరం కూడా ప్రార్థన చేసేవాడు. అది మళ్ళీ జరగాలి వచ్చిన నుంచి. అంటే మీరు కూడా ప్రార్థన చేసి సువాసన కానీ వారందరినీ కూడా, ఎందుకంటే వాళ్ళు ఆరాధన నడిపిస్తారు, అన్నీ చేస్తారు, వాక్యం చెప్తారు. అందువల్ల వాళ్ళతో మళ్ళీ మీరు మాట్లాడాలి. ఎంతనో స్త్రీల కుటుంబం పెట్టండి. ఎందుకంటే వాక్యం అంటే నేను చెప్పగలను, కానీ తగ్గిందంతా కూడా వాళ్ళే చూసుకుంటారు, అంతా వాళ్ళే చేస్తారు, పరిశుద్ధాత్మ వచ్చేలా చేస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళతో మాట్లాడాలి. మీరు వారి తోటి వాళ్ళందరితో మాట్లాడాలి. అందరూ రండి, మనందరం మళ్ళీ కలిసి ప్రార్థన చేసుకుందాం, స్త్రీలు కూడా నడిపించుకుందామని మనం చెప్పాలి. అక్కడ మనం మాట్లాడకుండా ఊరుకుంటే మనకి ఏ సమస్యలు తీరవు, మన ప్రాబ్లమ్స్ తీరవు మాట్లాడకుండా ఉంటే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుడితో కలిసి జీవించాలి, మనం ఆయనతో కలిసి బ్రతకాలి మనం. అందుకే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి అవినీతి వల్ల వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. విశ్వాసంతో కలిసి ఉండాలి. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలములదై రెండొంచెల గల ఎటువంటి కట్టము కట్టను వాడిగా ఉండి ప్రాణాత్ముడు కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరచు హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధించడం. దేవుని వాక్యం అట కీళ్ళలోంచి మూలుగులోంచి బయటకు లాగేస్తుంది. ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు నీలో ఏ బలహీనత ఉందో దేవుడు చూపించేస్తాడు. వాక్యం ద్వారా చూపించేస్తాడు. మేము మాట్లాడేటప్పుడు దేవుడు ఆ వాటి ద్వారా దేవుడు శ్రమిస్తాడట. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయినా యూత్ మీటింగ్లు కూడా పెట్టాలి. ఎవరు వస్తున్నాయి? పిల్లలు, మగ పిల్లలు, ఆడపిల్లలు కూడా యూత్ మీటింగ్లు పెట్టాలి. సువాసన గారు పెట్టేవారు. ఎందుకంటే పాటల్లోని, వాక్యంలోని, ప్రార్థనలోని మాస్టర్ గారు వచ్చి యూత్ మీటింగ్లో వాక్యం చెప్పేవాడు ఆయన. ఎందువల్ల అన్ని సంఘాల కంటే మన సంఘం ఎందుకు బాగుంది? పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి, వాక్యం ఉంది కాబట్టి బాగుంది. చాలా సంఘాల్లో బాగుండలేదు. యూత్ మీటింగ్లో బాగుండలేదు. ఎందుకంటే ఆ సంఘం ఒక తాటి మీద నడుస్తుంది మంచిగా. పెద్దవాళ్ళు ఏంటి, పిల్లలు ఏంటి, అందరూ కూడా చక్కగా నడుస్తున్నారు. అలాగే నడవాలి చివరి వరకు కూడా మంచిగా. ఎందుకంటే నడిపించే వాడికి మనం విధేయత చూపించాలి, నమ్రత చూపించాలి. అప్పుడే మనం సంతోషంగా దేవుడితో కలిసి జీవించగలం. ఆయన ఎంతో బాధపడుతున్నాడు దేవుడు. ఎందుకంటే చక్కగా సంవత్సరం అంతా జరిగేది, క్రిస్మస్ వచ్చేస్తుంది, ఏది జరగడం లేదేంటి అని దేవుడు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు ఆయన. అది మనకు మంచిది కాదు కదా. అందుకేంటంటే మీ టీచర్లకి, మీ అందరికీ కూడా ఫోన్ చేసి మనం మాట్లాడుకోవాలి. సంతోషంగా మళ్ళీ పెట్టండి, మనందరం మళ్ళీ కలిసి మంచిగా ఉందాం, బాగా ప్రార్థనలో ఉందాం అని అన్నప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు అక్కడ. ఎందుకంటే ఈ తెలుగు వాక్యము మాట్లాడుతున్నాడు దేవుడు. నేను మాట్లాడలేదు, ఆయనే మాట్లాడి అనుకోలేదు మీతో మాట్లాడతానండి. దేవుడే మాట్లాడుతున్నాడు. అందుకు దాన్ని గ్రహించి ప్రార్థనాపూర్వకంగా టీచర్లతో వాళ్ళతో మాట్లాడండి. అప్పుడు మంచిగా జరిగిస్తారు. అప్పుడు నేను ఇలాగ ప్రార్థన చేస్తాను, వాళ్ళతో నేను మాట్లాడతాను, అంతా మంచిగా జరుగుతుంది వచ్చే దాని నుంచి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచెల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్రుడు కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధించుతున్నది. మరియు ఆయన దృష్టికి కనబడే స్పష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్కప్ప చెప్పవలసిన్నదో ఆ దేవుని పనులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది.
దేవుడికి లెక్కప్ప చెప్పాలి. అందుకే అంటున్నాడు, లెక్కప్ప చెప్పకుండా ఎవరు ఉండవు. లెక్కప్ప చెప్పాలి కంపల్సరిగా. దేవుడికి నువ్వు ఏది మాట్లాడినా ఏది చేసినా దేవుడికి మనం లెక్కప్ప చెప్పాలి. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, చల్లగా నువ్వు వెచ్చగా ఉండక నువ్వు వెచ్చగా ఉంటే ముఖం మీద నువ్వు పడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. సువార్త చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము మొదటి నుంచి. ఆ కాలమందు యేసు విశ్రాంతి కిందన పంట చెరువులో పడి వెళ్ళిచుండగా, ఎందుకంటే మనకులాగా పొద్దున్నే లేచి కాఫీ టిఫిన్లో ఉండదు. వాడు దేవుడి సేవకులకి గొప్ప పారిపోవడం. ఎవరు సేవ చేసినా నేను అలాగే ఇంట్లో గొప్ప వంట చేసేసి పిల్లల క్యారేజీలు కట్టేసి వాళ్ళకి, ఎందుకంటే గొప్ప పరిగెట్టు పారిపోయిందని కాఫీ కూడా తాగిద్దని కాదు, ఎందుకంటే ఆకులు దొరుకుతాయేమోనని. ఆకులు దొరుకుతాయి ఉపవాసంతో పెడితేనని చెప్పి ఏది తాగకుండా పరిగెట్టు పడిపోయిందని. ఎందుకంటే సేవకులుగా ఉండదు, ఎందుకంటే తినాలి, ఇది చేయాలి, అది చేయాలని మనసు ఉండదు, పరిగెట్టిపోతారు తిండి తినకుండాలి. అలాగే దేవుడు కూడా తన శిష్యులు చేసుకుని పొలాల్లో పడి వెళ్ళిపోతున్నాడు. అయినా వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేశారు, ఆ జొన్నలు గంటలు ఉంటాయి కదా, అవి ఇలా చిదుపుకొని వాటిని ఇలా నిలబెట్టుకుని బోట్లు వేసుకొని గొప్ప ప్రేమకందరూ పారిపోతున్నారు. పారిపోతున్నప్పుడు శాస్త్రంలో పరిస్థితి ఏంటంటే యేసును ఎలాగైనా తప్పు పట్టాలి అని ఎదురు చూస్తున్నారు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, తప్పు పట్టాలని ఎదురు చూస్తున్నారు. అందువల్ల యేసుతో అంటున్నారు, ఏంటయ్యా ఇవాళ విశ్రాంతి దినం కదా, ఏంటి మీ శిష్యులు అంత తప్పు చేస్తున్నారు, ఆ బిడ్డలు తుంచుకొని అలా తింటున్నారు ఏంటయ్యా అని చెప్పి దేవుడిని అడుగుతున్నారు అక్కడ. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, దావీదు మహారాజును సౌలు కూడా యుద్ధం జరిగేటప్పుడు అరణ్యంలో అప్పుడు తన శిష్యులు తీసుకొని 500 మంది భోజనం లేదు. అతను ఆలయం దగ్గరికి వచ్చాడు దొంగసాటి, ఎవరికి భోజనం లేక. అప్పుడు దావీదు మహారాజు లోపలికి వెళ్ళి సముఖం రొట్టెలు, అంటే పాస్టర్లే తింటారు, యాజకులే తింటారు ఆ సముఖం రొట్టెలు, తగిన వాడు ఎవరు తినడానికి లేదు, ఆ బలిపెట్టిన మీద ఉన్నాయి, ముట్టుకోవడానికి లేదు. అలాంటి సముఖం రొట్టెలు అవి తన శిష్యులు 500 మందికి ఇచ్చి వాడికి ఇస్తాడు తినమని చెప్పి దావీదు మహారాజు. అది మీరు చదవలేదా, చదివినట్లే అని చెప్పి అడుగుతున్నాడు దేవుడు అక్కడ. అది చదివిన వాళ్ళు అయితే నన్ను ప్రశ్నించారు, దావీదు మహారాజు తప్పు చేస్తే నేను తప్పు చేసినట్టే లెక్క ఇక్కడ, ఎందుకంటే ఆయన తప్పు చేయకపోతే నేను తప్పు చేయలేదు, ఇందులో ఉపయోగం లేదు అక్కడ. ఎందుకంటే దావీదు మహారాజు గారు నేను గొప్పవాడు, ఆలయం కన్నా గొప్పవాడు నేను. ఎందుకంటే దేవుడు ఆలయంలో ఉన్న బలిపీఠం మీద ఉన్న సముఖం రొట్టెలు విరుచుకొని పెట్టినప్పుడే అది తప్పు లేనప్పుడు నేను దేవాది దేవుడిని, అంతకన్నా ఆలయం కన్నా గొప్పవాడు దేవుడు, అలాంటప్పుడు నన్ను ఎలా ఎంచుతారు మీరు తప్పుగాను అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. అందుకంటున్నాడు ఇక్కడ, మరియు యాజకులు విశ్రాంతి దినముల దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమును చదవలేదా? ఎందుకంటే ధర్మశాస్త్రము చేయలేనిది దేవుడు చేశాడు, అది మీరు చదవలేదా ధర్మశాస్త్రాన్ని? అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, ధర్మశాస్త్రమును చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెబుతున్నాను. మరియు కనికరమే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను. నేను కనికరమే నేను కోరుతాను, నేను మంచిగా కోరుతాను, నేను చెడ్డ నేను ఎప్పుడు కోరను, నాకు అది వద్దు. ఎందుకంటే క్షమించే దేవుడు కదా అయినా, ఎన్ని తప్పులు చేసినా మనం క్షమిస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు క్షమాను. అందుకే పరలోక ప్రార్థనలు అంటాడు కదా, ఎందుకంటే నువ్వు క్షమించలేకపోతే ఇక దేవుడు ఎలా క్షమిస్తాడు? నువ్వు క్షమించాలి. దేవుడు అడుగుతాడు, ప్రభా 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడుగుతాడు. 77 సార్లు క్షమించాలి. అంటే ఇంకా నువ్వు కోపడకూడదు. క్రైస్తవుడు అంటే ఇక కోపమే లేదు. అందుకే అంటున్నాడు, దేవాది దేవుడు సర్వాధికారి సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయినా. అందుకే మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు ఇక్కడ, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను, మరియు కనికరమే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అని వాక్యభావం మీకు తెలిసే ఉంటే మీ దోషులుగా తీర్పు తీర్చకపోయి. ఎందుకంటే తప్పుడు పనులు చేసిన వారిని తప్పుగానే ఎంచుతున్నారు, మంచి వాళ్ళు కూడా తప్పుగానే ఎంచుతున్నారు. అందువల్ల అలా ఎంచకూడదు, న్యాయంగా ఉండాలి, మంచి మనసుతో మనం ప్రవర్తించాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మనం
ఇతరుల గురించి కూడా మనం బాధపడకూడదు. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు అని మనకు అవసరమా? అది అవసరం లేదు కదా మనకి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా తప్పు చేసినా మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఈ కుటుంబాన్ని కూడా మంచిగా చూస్తాడు. ఈ ఇతరుల గురించి ప్రార్థన చేసి గురించిన నీకు అది మంచివాళ్ళని అనిపిస్తే ఈ కుటుంబాన్ని కూడా దేవుడు మంచిగా చేస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అదే చెప్తున్నాడు, కనికరములే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అని వాక్యమో మీకు తెలిసే ఉంటే దోషులుగా తీర్పు తీర్చకపోదు. కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినములకు ప్రభు ఉన్నాడు. ఈ ఆదివారానికి దేవుడే పిలిపెట్టగలుగుతాడు. ఆయనే ప్రభు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి మాట ఆయన ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాము ఇక్కడ అంతా ఆయన తెలుసు. ఆయన ఆలోచించాడు, ఆయన నెరవేరుస్తాడు. ఈ మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు నెరవేరుస్తాడు. ప్రతి కుటుంబాన్ని దీవిస్తాడు. వాళ్ళ సమస్యలు తీరుస్తాడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని తీరుస్తాడు. ఆయన సువార్త